హాయ్. థర్డ్ టెస్ట్‌లో అయితే రెండో రోజు మొత్తం ఒక రకంగా ఇండియా కొంచెం డామినేషన్ చేసిందనుకోవచ్చు. ఎక్కువ డామినేషన్ అయితే ఒకే ఒక్క ప్లేయర్ చేశాడండి. ఆ రోజు మొత్తం కూడా ఒక్క సెషన్‌లో మార్చేసాడు సీన్ అంతా కూడా. డక్కెట్ అసలకి ఎలా ఆడాడంటే ఒక టీ20 తరహాలో అయితే బ్యాటింగ్ అయితే చేయడం చూసాం మనమైతే. 133 పరుగులు అయితే చేయడం చూసాం 118 బాల్లలో. 21 ఫోర్లు, 2 సిక్సర్లతోటైతే అతను ఒక వన్‌డే మ్యాచ్ ఎలా అయితే ఉంటుందో దాదాపు నియర్ 6 పర్ ఓవర్ అయితే కొట్టేశాడు రన్స్ అయితే. ఎక్కడ కూడా ఆగలేదు. వాళ్ళు ఏదైతే బ్యాస్ బాల్ అన్నారో చూసావా, ఇదే అనుకుంటాను ఆ బ్యాస్ బాల్ తీరు. ఎందుకంటే మొదటి 2 టెస్ట్ మ్యాచ్లు మనకి పెద్ద కనిపించలేదు. ఈ 3వ టెస్ట్లో అయితే డకెట్ నుంచి అయితే మనకు కనిపించింది. ఎక్కడా తగ్గలేదు. ఒక స్లోగా ఆడదాం, నిదానంగా ఆడదాం అయితే చేయలేదు. ప్రతి ఒక్కరిని అయితే అటాక్ చేశాడు. బుమ్రాని కావచ్చు, సిరాజ్ని కావచ్చు, కుల్దీప్ని కావచ్చు, అశ్విన్ కావచ్చు, రవీంద్ర జడేజాని అయితే 4 ఓవర్లు 33 పరుగులు. అసలుకి స్వీపులు కొడుతున్నాడు, అలానే రివర్స్ స్వీపులు కొడుతున్నాడు, అలానే స్విచ్ హిట్లు కొడుతున్నాడు. ఒకటేంటి అన్ని షాట్లు అయితే ఇతనిలో కనబడుతూ ఉన్నాయి. ఎక్కడ కూడా తగ్గలేదు. ఒక 4 అడుగులు కూడా ఉన్నాడు. ఒక రకంగా చెప్పాలంటే రేపు మటుకు 3వ రోజు అతను త్వరగా అవుట్ చేయకపోతే మటుకు మనమైతే చాలా ఇబ్బందులు పడతాం. మ్యాచ్ అయితే మన చేతుల్లో నుంచి వాళ్ళ చేతుల్లోకి అయితే వెళ్ళే అవకాశం అయితే క్లియర్గా కనిపిస్తుంది నాకైతే. మరి డకెట్ని ఎంత త్వరగా అవుట్ చేస్తే అంత త్వరగా అయితే మనం మ్యాచ్లోకి వస్తాం. ఇంకపోతే రెండో రోజు మనం ఏదైతే 300 చేంజ్ పరుగులతో అయితే రెండో రోజు స్టార్ట్ చేసాం. తర్వాత జడేజా, కుల్దీప్ యాదవ్ పెద్దగా నిలబడలేదు, వెంటనే అవుట్ అయ్యారు. ఆ తర్వాత వచ్చిన జురేల్ కావచ్చు, అశ్విన్ కావచ్చు నిలబడ్డారండి. క్రిజ్లో నిలబడి చాలా ఓపిక్గా అయితే బాల్స్ స్టార్టింగ్లో ఎక్కువ బాల్స్ తీసుకున్నారు. తర్వాత అయితే నిదానంగా అయితే రన్ రేట్ని అయితే పెంచుకుంటూ వాళ్ళైతే స్కోర్ని అయితే ముందు తీసుకెళ్లారు. ఇద్దరు కలిసి కూడా మరి ఒక 70 పార్ట్నర్షిప్ అయితే వచ్చింది మంచిగా అయితే ఆ టైంలో. ఇది కాకుండా మళ్ళీ లాస్ట్లో బుమ్రా, సిరాజ్ మధ్య కూడా ఒక 20-25 పరుగుల పార్ట్నర్షిప్ అయితే వచ్చింది. మంచి పార్ట్నర్షిప్ అయితే వచ్చింది. అతను కూడా ఒక 6 కొట్టడం చూసాం మన బుమ్రా. ఇది మరి హైలైట్స్ అయితే 2 వికెట్లు పడ్డాయి. ఏదైతే ఫామ్లో ఉన్నాడో అతనైతే అవుట్ చేయగలం క్రాలీని. అలానే ఓలీ పోప్ మనకు తెలిసింది కదా, 200 చేశాడు. అతను కూడా అవుట్ చేయగలడు. ఫస్ట్ మ్యాచ్లో ఏదైతే చేశాడు 200 కొట్టాడు. నియర్ 200 194 ఇంత చేశాడు కదా, అతను కూడా అవుట్ చేయగలిగాం. కాకపోతే డకెట్ని ఎంత త్వరగా అవుట్ చేస్తే అంత అయిపోతుంది. ఎందుకంటే మిగతా వాళ్ళు ఎవరు పెద్ద ఫామ్లో ఎవరు లేరు. రూట్ కావచ్చు, బేర్స్టో కావచ్చు, స్టోక్స్ కావచ్చు, లేదా పెద్దగా ఫామ్లో అయితే కనిపించట్లేదు. లోయల్ ఆర్డర్లో ఫోక్స్, రహాన్, హార్ట్లీ ముగ్గురు కొంచెం ఆడే ప్రయత్నం చేస్తారు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఈ 2 టెస్టులు అయితే పెద్ద ఫామ్లో కనిపించలేదు. చూద్దాం మరి రేపు డకెట్ని అవుట్ చేస్తేనే మనమైతే మన మ్యాచ్లో ఉంటామా లేదని తెలుస్తుంది. డకెట్ మటుకు అవుట్ చేయలేకపోతే మ్యాచ్ని అయితే మన చేతుల నుంచి తీసేసిపోతాడు. ఒక రకంగా చెప్పాలంటే డకెట్ అవుట్ కాకపోతే డ్రా తీసుకైతే మ్యాచ్ వెళ్ళిపోతుంది. ఎందుకంటే మనం 445 పరుగులా చేసాం కాబట్టి వీళ్ళు కూడా ఆ రేంజ్ రావాలంటే ఖచ్చితంగా రేపు మొత్తం ఆడాల్సి ఉంటుంది. వాళ్ళు ఇంకా 2 రోజులు ఉంటుంది కాబట్టి 2 రోజులు 20 వికెట్లు అంటే కష్టమైపోతుంది. రేపు వాళ్ళని మ్యాక్సిమం ఎంత అవుట్ చేస్తే అంత త్వరగా అయితే ఉంటుంది. చూద్దాం మరి రేపు 3వ రోజు మనం ఆల్అవుట్ చేయగలుగుతామో లేదో చూద్దాం. డకెట్ని అవుట్ చేయాలి, ఇదే మెయిన్. ఇంకా చూస్తే మనం కొంతమంది చూస్తే మ్యాచ్ స్టార్టింగ్లోనే 5 రన్స్ ఆటోమేటిక్గా వాళ్ళకి వచ్చేసినాయి. ఎందుకంటే పెనాల్టీ అశ్విన్ ఆడుతున్నప్పుడు ఏదైతే డేంజర్ జోన్ ఉందో దానిలో పరిగెట్టాడు. దాని మూలంగా అయితే ఎంపైర్ అయితే 5 రన్స్ అయితే డైరెక్ట్గా వాళ్ళకి ఇచ్చేసాడు పెనాల్టీ కింద అయితే. ఇది మరి ఓవరాల్గా అయితే మ్యాచ్ రేపు రసవంతంగా ఉండబోతుంది. చూద్దాం మరి. వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.